మీ జీకే న్యూస్ నిజం మా గళం. మద్యాన్ని తన పాలన 5 సంవత్సరాల కాలంలో ఏ రకంగా ఏళ్లులా పాలించాడో, కల్తీ మద్యాన్ని ఇచ్చి నేను చెప్పినటువంటి నా ఎస్సీలకి, నా బీసీలకి, నా అక్క చెల్లెల్లో మన పుత్తులు తెంపేటటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాడో, వెన్నుపోటు పొడిచాడో వేరే మనం చెప్పక్కర్లా. ఆయన వెన్నుపోటు అని చెప్పి వాళ్ళ ఉద్యమానికి రావడం అన్నదే, నిరసన తెలియజేయడం అన్నది, ఇది చాలా ఏహ్యమైనటువంటి చర్యగా నేను భావిస్తున్నాను. ఇక ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడి కన్నా ప్రజలు చరిత్ర చూస్తారు. ఈయన ఒక్కసారి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యక్తిగత జీవితం కానీ, వ్యక్తిగత కుటుంబ చరిత్ర కానీ, జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యక్తిగత జీవితం కానీ, వ్యక్తిగత చరిత్ర కానీ మనం చూసుకున్నట్టయితే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి జక్కా వెంకట సుబ్బ నరసయ్య అనే బ్యారిటీస్ మైన్స్ ఓనరు %30 వాటా ఇచ్చి బ్యారిటీజ్లో ఈ తాత రాజారెడ్డికి వ్యాపార భాగస్వామ్యం చేసుకుంటే రూపాయి ఖర్చు లేకుండా దన్ను కోసం, అంటే దన్ను అంటే ఎలాంటి దన్ను ఎట్టుకుంటామండి కుమార్ గారు? ఎవడో కూడా మన మీదకి వచ్చి పడకుండా బలంగా ఉండాలనుకుంటే నువ్వు డబాయించి వాడిని, నోరున్న వాడిని, రూపాయి ఖర్చు లేకుండా మన బాబాయ్ నిర్దాక్షిణ్యంగా హత్య చేసి టోటల్ బ్యారిటేజ్ గనుల్ని ఆక్రమించుకున్నటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి కుటుంబం ఆయన కుటుంబం. ఈ భారతదేశంలోనే గర్వంగా చెప్పుకునేటటువంటి జై కిసాన్, జై జవాన్, జై కిసాన్ అనేటటువంటి నినాదంతో ఏ రైతునైతే గౌరవిస్తారో ఆ రైతుగా చంద్రబాబు నాయుడు తండ్రి కాయ కష్టం చేసి కుటుంబాన్ని నిలబెట్టుకున్నటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి వ్యక్తి. తిరగబడే పరిస్థితి వచ్చింది. ప్రజలకి ఈ రోజుకి సంవత్సర కాలం అయింది. అధికారంలోకి వచ్చి జూన్ 4వ తారీఖున వచ్చారు. ఈరోజు కరెక్ట్గా సంవత్సరం అయింది. ఈ సంవత్సరం కాలం ఏం చేశారన్న దానికే మేము చెప్పడం జరుగుతూ ఉంది. వెన్నుపోటు అన్నది ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. దివంగత నేత మరి ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు ఏ రకమైన పరిపాలన చేశారో అదే పరిపాలన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లోనే ఇంకా మెరుగైనటువంటి పరిపాలన చేశారు. ఇంకా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేశారు. కేవలం తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో ఉన్న 19లో మరి 100 కోట్లు మాత్రం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి. కానీ ఈయన ఏ రకంగా చేసినా సరే ప్రజలకు హామీలు ఇచ్చాం, నెరవేర్చాలని 6 నెలల్లోనే ఆయన ఇచ్చినటువంటి హామీలను కూడా నవరత్నాలనే పేరిట అమలు చేసుకుని వెళ్ళారు. అలాగే మరి వీరు ఏ రకమైన హామీలు కూడా అమలు చేయలేదు. మరి వెన్నుపోటు అన్నది మేము పెట్టాం, దినం ఎందుకు పెట్టాం? ఆయన వెన్నుపోటు అలవాటే కాబట్టి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని 95లో ఆయన ముఖ్యమంత్రి అవుతే 1 సంవత్సరం తిరగకుండానే వెన్నుపోటు పొడిచి కొంతమంది ఎమ్మెల్యేలని మరి వారు మభ్య పెట్టి ఎక్కడో దిక్కు క్యాంప్ పెట్టి మరి రామారావు గారిని దింపి ముఖ్యమంత్రికి పదవి చేయడం జరిగింది. ఆ బెంగతోటి ఆయన చనిపోవడం కూడా జరిగింది. అందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు గారు అంటే ఆయన చేసినటువంటి కార్యక్రమాలు అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు. ప్రజలకి మంచి పరిపాలన ఇచ్చారు. అలాగే ఎన్టీ రామారావు గారు మంచి పరిపాలన ఉద్దేశంతో చేయాలనుకున్నారు. కానీ ఈ నాయకులు ఎవరు కూడా చేయనివ్వలేదని, పైగా ఆయన వెన్నుపోటు పొడిచి ఆయన చావుకి కారణమయ్యారు. ఆ రకంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం ఈ యొక్క మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుని వెన్నుపోటు చేసే కార్యక్రమాలతో పాటుగా ఈరోజు
ఆ రకంగా ప్రజల్ని వెన్నుపోటు పొడిచారనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం పెట్టాం రాష్ట్ర వ్యాప్తంగా.